గాంధీ భవన్లో ఏం జరుగుతోంది? విచారణల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారా? కేవలం బీసీలకే షోకాజ్ నోటీసులు, బహిష్కరణల, వేరే వాళ్లకు కేవలం మాటలతోనే సర్ది చెప్తారా అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఈ మధ్య జరుగుతున్న వరుస సంఘటనలను చూస్తే క్రమశిక్షణ కమిటీ కమాండ్ కంట్రోల్ స్విచ్ మరో చోట ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ పేరుతో జరుగుతున్నటువంటి సమావేశాలు కూడా తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న విమర్శ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై పెద్ద ఎత్తున వస్తున్న కంప్లైంట్లపై కమిటీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు వర్గాలుగా కొనసాగుతున్నప్పటికీ వారిని సమన్వయం చేసి సరైన మార్గంలో పెట్టే చర్యలేమీ కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులపై కంప్లైంట్లు వస్తే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నటువంటి విమర్శ కూడా ఉంది. గతంలో కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డిపై అనేక సార్లు విమర్శించారు. మీడియా ముందు కూడా ఆయన ప్రకటనలు చేశారు. ఈ మధ్య కూడా చేసిన ఎలాంటి చర్యలు లేవు. కాంగ్రెస్ అనిరుద్ధ్ రెడ్డిపై కూడా ఎలాంటి చర్యలు లేవు. అదే గతంలో బీసీ నేతలైన ఎమ్మెల్సీ మల్లన్నపై షోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ నుంచే దారుణంగా వెళ్లగొట్టారన్న విమర్శ ఉంది. ఇక బీసీ లీడర్లైన కొండా దంపతులకు కూడా షోకాజ్ నోటీసులు, విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని బీసీ నేతల ఆరోపణ. అంటే బీసీ కార్డుతో పనిచేస్తున్నామని అంటున్న కాంగ్రెస్ పెద్దలు వారిపైనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయంటున్నారు ఆ వర్గం నేతలు. నిన్న సమావేశమైన క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్లో ఏం తేల్చింది? కొండా మురళిని గాంధీ భవన్లోకి వెళ్లకుండా అడ్డుకున్నది ఎవరు? క్రమశిక్షణ కమిటీ ముందు వరంగల్ పంచాయతీ మాత్రమే వస్తుందా? ఇక డిప్యూటీ సీఎం భట్టి మాత్రం రాజగోపాల్తో మాట్లాడామని అంటున్నారు. ఈ ఇష్యూని అక్కడితో క్లోజ్ చేశారా? అంత పెద్ద పెద్ద మాటలు అన్న వ్యక్తులైతే నోటీసులు ఇవ్వరా? ఇక రాజగోపాల్ ఇష్యూ సద్దుమణిగిపోయిందా? ఎలాంటి చర్యలు లేవా? రాజగోపాల్పై ఏం చర్యలు తీసుకోవడం లేదా? కాంగ్రెస్కు బీసీలంటే పడదా? అదే మల్లన్నపై షోకాజ్ నోటీసులు ఇచ్చి బయటకు పంపారు. కొండా దంపతులపై చర్యలు తీసుకునేందుకు అతివేగంగా పావులు కలుపుతున్నారా అంటే కాంగ్రెస్ బీసీ వ్యతిరేకేనా? ఇక బీసీలే కాంగ్రెస్కు తక్కువగా కనిపిస్తున్నారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. రైట్, అసలు కాంగ్రెస్ ఏం చేస్తోంది, గాంధీ భవన్లో ఏం జరుగుతుంది అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. బీసీ నేతలపైనే టార్గెట్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఢిల్లీలో సైతం ధర్నా చేసి దేశవ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందనే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా తన వైపు చూపు తిప్పుకునేలా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అంతర్గతంగా బీసీలను ఈ విధంగా టార్గెట్ చేసిందనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. బహిరంగంగా ముఖ్యమంత్రి మీద ఆ స్థాయిలో విమర్శలు చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద కనీసం ఎవరు కంప్లైంట్ చేయలేదు, మేము దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, ఇష్యూ ఇంతటితోనే ముగిసిపోయిందనేటువంటి సంకేతాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత వింత పరిస్థితి, బీసీలకే అర్థం కానటువంటి పరిస్థితి, ఒకవైపు మా వైపు పోరాడుతూనే ఉన్నారు, మరోవైపు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాయనేటువంటి ఒక రకమైనటువంటి భావం వ్యక్తమయ్యేలా, బీసీలే కన్ఫ్యూజ్ అయ్యేలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందనేటువంటి విమర్శలు. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి వీటిని? అందరూ కూడా తమ రైట్స్ మేము మాత్రం మన మాట్లాడితే బాగుంటుందని ఈ సమావేశం. స్వామి మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఎస్, మాట్లాడండి. ఒకవైపు పార్టీలో కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఆ పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీకి ఏదైతే నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయనే స్వయంగా
ఒకవైపు మన రీసెంట్ గా జరిగిన ఒక కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన చేయి చేసుకున్నారు. అలాంటి క్రమశిక్షణ లేని వ్యక్తికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పెట్టడం పై నుంచే ఒక రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. కానీ ఒకవైపు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాబట్టి అందరూ కూడా దాన్ని పాటిస్తూ ఉన్నారు. పార్టీ నేతలందరూ కూడా ఏ చిన్న విషయం జరిగినా కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు ఫిర్యాదు చేయడం పరిపాటి. గతంలో చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా పలు అంశాలపైన ఆరోపణలు వచ్చాయి. కేవలం రీసెంట్ గా జరిగినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిణామాల నేపథ్యంలో కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలందరూ కూడా పిసిసికి అదేవిధంగా అధిష్టానానికి కంప్లైంట్ చేయడం, వారిని పిలిచి వారి నుంచి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ తీసుకోవడం, ఆ తర్వాత కొండా మురళి పిలిచి మాట్లాడారు. నిన్న కొండా మురళి మరొకసారి గాంధీ భవన్ కు వచ్చారు. గాంధీ భవన్ లో పిసిసి క్రమశిక్షణ కమిటీ సమావేశం సందర్భంగా ఆయన హాజరయ్యారు. తాను ఎప్పుడు కూడా పార్టీ లైన్ దాటలేదు, తాను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కోసం పనిచేస్తున్నాను, ఇక నుంచి నేను పార్టీ లైన్ లోనే పనిచేస్తాను, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టీ విజయం కోసం అందరినీ కలుపుకొని పోయి పనిచేస్తానని చెప్పేసి కూడా కొండా మురళి మాట్లాడడంతో కూడా కొంత వివాదం సమిసిపోయినట్టుగా కూడా మాట్లాడుతున్నారు. దానికి తోడు ఒకవైపు గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు, రీసెంట్ గా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ తోటి కూడా పార్టీలో ఒక వర్గాన్ని వెనకేసుకొస్తున్నారు, ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకొని వారిపైన అనవసరంగా చర్యలు దిగుతున్నారనేది అపప్రద మూటగట్టుకుంటున్నారనే చర్చ ఉంది. రీసెంట్ గానే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఢిల్లీకి వెళ్లి పెద్ద ఎత్తున కూడా బీసీల కోసం ధర్నా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీ నాయకుల్ని వేధించడం ఏంది, ఒకవైపు అగ్రవర్ణ నాయకులను, ఒకవైపు అగ్రకులాలను ఒకవైపు వెనకేసుకు రావడం ఏందనేది కూడా ఇందులో ఒక చర్చగా ఉంది. అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీలో చాలా మంది నేతలందరూ కూడా నొచ్చుకున్నారు. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కోటరని, ఒకవైపు పలువురి మంత్రుల్ని ఆయన ఒకవైపు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తున్నారు, భూముల విషయంలో ప్రభుత్వం నిలదీస్తున్నారు, ఈ ప్రభుత్వం బద్నామా ఎలా చేస్తున్నారు అన్నది కూడా మరొక ఎదురుదారు మొదలైంది. దానికి తోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చింది. ఇంతవరకు అలాంటి హామీ నిలబెట్టుకోలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతి రహితంగా జరగాలి, ముఖ్యమంత్రి వ్యవహారాలు సరిగా లేదు, ముఖ్యమంత్రి తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి, తన యాటిట్యూడ్ ని మార్చుకోవాలి, ప్రజాపాలన చేసే దిశగా ముందుకు వెళ్ళాలి. ఒకవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో సీమాంధ్ర పెట్టుబడి ముఖ్యమంత్రి వెనుక మూగారు, వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అనుచరులుగా కొనసాగుతూ ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా టెండర్లు కాంట్రాక్టులు దక్కించుకొని తెలంగాణ సంపదను భూముల్ని అన్ని కొల్లగొడుతూ ఉన్నారు. గతంలో మనం కేసీఆర్ పైన ఏ అంశాలపైన మనం పోరాటం చేసి కేసీఆర్ ని గద్దె దింపాము, ఆ విషయాలపైన మళ్ళీ మనం అదే పనులు చేస్తే ఎలా విధంగా అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పటికీ కూడా ఆయన మీద కంప్లైంట్ ఎవరూ చేయలేదనే ఒక సాకు చూపి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది కూడా పిసిసి క్రమశిక్షణ సంఘం చర్య యొక్క వివక్షపూరితమైనటువంటి చర్యలకు నిదర్శనం అని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఒక నీతి, ఓసీలకు ఒక నీతి అనేది కూడా ఒక చర్చకు మొదలైంది. మురళి స్వామి, మీరు లైన్ లోనే ఉండండి. ప్రశాంత్ తో కూడా ఒకసారి మాట్లాడదాం. ప్రశాంత్, వరంగల్ రాజకీయాల విషయంలో ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఒకటిదైతే, బీసీ నేతల విషయంలో ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి మరో కన్ఫ్యూజన్. వరంగల్ రాజకీయాలు ఎప్పుడూ కూడా చిరాకు తెప్పిస్తున్నాయనేటువంటి రీతిలో అంతర్గతంగా కొన్ని కామెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ రాజకీయాలని కొంచెం డిఫరెంట్గా చూస్తూ అక్కడ నాయకుల తీరు కూడా వివాదాస్పదం కావచ్చు, లేకపోతే డామినేషన్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కూడా ఇమీడియట్గా చేయరు, నియోజకవర్గంలో వారి పరిస్థితులకు అనుగుణంగానే వారు ప్రవర్తిస్తారనేటువంటి రకరకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. పర్టికులర్గా బీసీ నేతల్ని కన్ఫ్యూజ్ చేస్తూ కూడా ఢిల్లీ స్థాయిలో పోరాటాలు అయితే చేస్తున్నారు, కానీ రాష్ట్రంలో మాత్రం బీసీ నేతల్ని అణిచివేసేటువంటి పరిస్థితి, బీసీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇతరుల్ని ఏదైతే బహిరంగంగా ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో విమర్శించిన వాళ్ళ మీద చర్యలు కాదు కదా, కనీసం వారి వైపు చూసి చూడనట్టుగా కూడా ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. వరంగల్ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అంటే జిల్లాలో ఎటువంటి టాక్ నడుస్తుంది? ఎస్ మురళి, ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి మీద మాత్రం వరంగల్ లో తీవ్ర అభ్యంతరమైన చర్చ అయితే కొనసాగుతుంది. బీసీ నాయకులకు ఒక న్యాయము, రెడ్డి నాయకులకు ఒక న్యాయమా అంటూ కూడా ఒక చర్చ అయితే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత నెలలో ఏదైతే కొండా మురళి సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన చేసిన అనుచిత హాట్ కామెంట్స్ పైన అటు మూకుమ్మడిగా ఇక్కడ జిల్లా ఎమ్మెల్యేలంతా పోయి అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు, అదేవిధంగా పిసిసి అధ్యక్షునికి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో అటు క్రమశిక్షణ కమిటీ ముందుకు మాజీ ఎమ్మెల్సీ ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి మున్నూరు కాపు నుంచి ఉన్నటువంటి కొండా మురళిని క్రమశిక్షణ కమిటీ ఆ చైర్మన్ మల్లు రవి పిలుచుకొని జరిగిన దానిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి దానికి సర్దుకోవాలని కూడా పలు సూచనలు చేశారు. దాని తర్వాత అనంతరము గత నెలలో అటు జూలై నెలలో ఈ యొక్క దీనిపైన వివరణ కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని అటు మంత్రిమండలి తీర్మాన కమిటీ
నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నిన్న క్రమశిక్షణ కమిటీ మాత్రము కూర్చుంది. అయితే ఇప్పటికే ఇటు వరంగల్ సమసిపోయింది. అందరూ నేతలు కలిసి పని చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి ఆ పార్టీలో అత్యధిక మంది సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించుకోవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారని చెప్పేసి అధికారికంగా మల్లు రవి ప్రకటించాడు. అయితే ఈ నేపథ్యంలో అటు క్రమశిక్షణ కమిటీ ముందుకు మాత్రము ఒక బలమైన అటు రాజకీయ ఆర్థిక చైతన్యం ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కొండమురళి మాత్రము క్రమశిక్షణ కమిటీకి ముందుకు పిలిచారు. కానీ అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అటు మంత్రి పదవి రాని నేపథ్యంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే అనుచిత వ్యాఖ్యలు అధికారికంగా ప్రెస్ మీట్ ముందట మాట్లాడాడు. అటు ఆంధ్ర కాంట్రాక్టర్లు 20 మంది ఇక్కడ తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు, దానికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఆజ్యం పోస్తున్నాడు, ఆ వివరాలను త్వరలోనే బయట పెడతానని కూడా అధికారికంగా మీడియా ముఖంగా ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి పైన మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు. ఎలాంటి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కానీ, అటు పిసిసి అధ్యక్షుడి నుంచి కానీ, ఇటు క్రమశిక్షణ కమిటీ నుంచి కానీ ఎలాంటి విషయాలు కూడా బయటకు రానియలేదు. అయితే ఈ విషయంలో మాత్రము అటు డిప్యూటీ సీఎం అటు బట్టి విక్రమార్క కలగజేసుకొని రాజగోపాల్ రెడ్డి వివాదాన్ని సద్దుమణిగేలా చర్యలు తీసుకోవాలని అధిష్టానం గైడ్ లైన్ చేసినదనేది మాత్రం మనకు తెలిసింది. అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం బీసీలకు ఒక న్యాయము, అటు ఉన్నత వర్గాల సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు ఒక న్యాయం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా గుర్రుగా ఉన్నారు. ఇక్కడ బీసీ సంఘాలు కావచ్చు, ఇటు బీసీ జేఏసీ నేతలు కూడా పూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ 42% బీసీ అభ్యర్థులనే మేము ప్రకటిస్తాం, బీసీ అభ్యర్థులనే గెలిపించుకుంటామని చెప్పారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 స్థానాలు ఇవ్వాల్సిన చోట ఒకటే బీసీకి ఎమ్మెల్యే స్థానం కల్పించారు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 స్థానాలు ఉంటే ఒక్క బీసీని కూడా గెలిపించలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇటు మొత్తంగా చూస్తే బీసీలకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఉన్నదనేది అయితే మురళి బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఇప్పటి వరకు అయితే బీసీలకు తీరని అన్యాయం చేస్తుంది. తీర్మానం పేరుతోటి అటు బీసీల డిక్లరేషన్ ను పూర్తి చేశామని చెప్పి కాలయాపన చేస్తుంది అనేది అయితే చర్చ జరుగుతుంది. మురళి ఎస్ రైట్, మీరు లైన్లోనే ఉండండి ప్రశాంత్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఎస్, ఇక నల్గొండ ప్రతినిధి కిరణ్ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నాడు. ఎస్ కిరణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు, ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎక్కడ వివాదాస్పదం అంటే చూసేవాళ్ళకి అది వివాదాస్పదం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో అవి వివాదాస్పదం కాదు. ఎస్, డిప్యూటీ సీఎం భట్టి కూడా ఎస్ ఆయన చెప్పింది కరెక్టే, మేము మంత్రి పదవికి సంబంధించి మేమైతే హామీ అయితే ఇచ్చినటువంటి మాట వాస్తవమే అనేటువంటి చెప్పారు. కానీ ఎక్కడ ఆయన చేసినటువంటి విమర్శలకు సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఆ స్థాయిలో విమర్శలు చేస్తే ఎక్కడా కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి, కోమటిరెడ్డి బ్రదర్స్ డామినేషన్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తోంది అని ఇతర పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వేరే వర్గం కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలోనే చూడాలా, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద తిరిగి చర్యలు తీసుకునేటువంటి సాహసం చేయటం లేదు అనేటువంటి ఒక మాట. క్రమశిక్షణ కమిటీ కూడా దీన్ని అసలు పట్టించుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. జిల్లాకు సంబంధించి నేతలు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు? రైట్ మురళి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అనేటువంటి సామెత మాదిరిగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవైపు బీసీ ఉద్యమం, మరోవైపు తనకి ఇస్తానన్న మంత్రి పదవి ఏమైందంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం ఒక ఎత్తు అయితే, ఇటు బీసీ సామాజిక సంబంధం వంటి నేతలు కూడా తమకు న్యాయం వారికో న్యాయం అంటూ కూడా విమర్శలు అయితే వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అయోమయంలో పడినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా అనే దానిపై కూడా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఇక చర్యల విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ చరిత్రపై కూడా విశ్లేషణ చేయాల్సి ఉంటుంటుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. గత 3 దశాబ్దాలుగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి నేతలే 3 దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కనుమూశారు. ఇక రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన వయసు రీత్యా కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వీళ్ళిద్దరు పక్కన పెడితే ఇప్పటికీ
మిగతా వారి ఆధిపత్యమే కొనసాగుతుంది. ఒక్కొక్కరు 2-3 నియోజకవర్గాల్లో కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో 3 SC ST నియోజకవర్గాలు పక్కన పెడితే 9 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క BC ఎమ్మెల్యే తప్ప మిగతా 8 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే ఆధిపత్యం అయితే చలాయిస్తున్నటువంటి పరిస్థితి చాలా ఏళ్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్యల విషయానికి వస్తే ఆయనపై చర్యలు తీసుకునేందుకు కూడా సాహసం కాదు కదా. ఇప్పుడు ఆయనతో కాళ్ళ పేరానికి దిగినటువంటి పరిస్థితి ఇంటర్నల్ గా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి పార్టీకి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే రేవంత్ యాంటీ టీం ని మొత్తం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకం చేస్తున్నట్టు కూడా ఇప్పుడు హైకమాండ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే కనుక ఇటు ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా ఇటు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫిరాయింపు సంబంధించిన ఎమ్మెల్యేల పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రేవంత్ యాంటీ టీం కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో జత కడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ముందు ఇంకా ఎటువంటి పార్టీని ఇబ్బందులకు గురి చేసేటువంటి సత్తా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఏమాత్రం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఎక్కడ కూడా తప్పుపట్టలేదు. కొంతమంది సమర్థిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటీవల ఒక ఛానల్ తో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చి తప్పిన మాట వాస్తవం అంటూ కూడా ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఎవరు కూడా సీనియర్ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను అయితే ఇప్పటివరకు తప్పు పట్టలేదు. ఆయనకు షోకాజ్ ఇవ్వలేదు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీసీ సామాజిక వర్గ నేతల నుండి కూడా ఇక్కడ విమర్శలు వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే తమకు న్యాయం ఇటీవల ఎమ్మెల్సీ తీన్వార్ మల్లన్నపై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా కొండా మురళిపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో బీసీ నేతలకు న్యాయం, రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన న్యాయం అంటూ కూడా బీసీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే పార్టీకి డ్యామేజ్, ఇటు బీసీపై నేతలపై చర్యలు తీసుకుంటే కూడా ఇటు అక్కడి నుంచి కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. నిజంగా ఆ స్థాయిలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు డామినేట్ చేస్తున్నారా అనేటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. చూద్దాం ఆ విమర్శలకు చెక్ పెడుతుందా లేదా. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా అప్డేట్స్ చూద్దాం. స్టేట్ ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వింత పరిస్థితికి సంబంధించి బీసీలు అయితే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. వారి తరపున బీసీ రిజర్వేషన్కి సంబంధించి పోరాడుతున్నందుకు సంతోషించాలా, మరోవైపు బీసీలో ఉన్నటువంటి కీలక నేతల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి అనుమానించాలా, లేకపోతే ఆందోళన వ్యక్తం చేయాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో బీసీలు అయితే ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి కేవీ గౌడ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. కేవీ గౌడ్ గారు నమస్తే. నమస్తే అండి. ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఢిల్లీలో పోరాడుతున్నటువంటి తీరు, దానికి సంబంధించి ప్రతి ఒక్క బీసీ నేత లేకపోతే బీసీలందరూ కూడా హర్షించదగినటువంటి విషయం. కానీ బీసీ నేతల విషయంలో ఇటు ఇతరుల విషయంలో చేసినట్లుగా ఇతరులు ఆ స్థాయి కంటే ఎక్కువగా విమర్శలు చేసినప్పటికీ కూడా నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ విషయంలో చూసి చూడనట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. బీసీ కీలక నేతలు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కనీసం గాంధీ భవన్లో కూడా ఎంటర్ కానికుండా ఆపింది ఎవరు అనేటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. ఒక బీసీ నేతగా ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కన్ఫ్యూజన్ పరిస్థితికి సంబంధించి? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కుప్పిట పట్టినటువంటి రెడ్డి సామాజిక వర్గం ఆ పార్టీలో ఇతరులు ఎవరిని కూడా, ముఖ్యంగా బీసీ నాయకులు ఎవరిని కూడా ఎదగకుండా అణిచివేస్తున్నటువంటి చరిత్రను మనం గమనించవచ్చు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లాలోనైనా చూడండి, బాగా బలమైనటువంటి నాయకుడిని అనేక రకాలైనటువంటి
ఆరోపణలతోటో లేకపోతే అనేక రకాలైనటువంటి అణచివేతలతోనో టికెట్ ఇవ్వకుండాను వాళ్ళకి అనుచరులుగా మారకపోతే వాళ్ళని అనేక రకాలుగా అణచివేస్తున్నటువంటి సంఘటన తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ఇది ఒక నల్గొండదే కాదు, ఇది ఒక వరంగల్దే కాదు. ఇప్పుడు మనం నల్గొండ విషయానికి వరంగల్ విషయానికి వచ్చినట్లయితే ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా మరియు వరంగల్ ఖమ్మం సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమాన్ని ఉద్దేశించి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఉద్దేశించి పదే పదే మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవో నంబర్ 29 పైన మాట్లాడినప్పుడు కానివ్వండి, పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అనేటువంటి ఒక ఇంకితం లేకుండా పార్టీని విమర్శిస్తారా, మీరు పార్టీలో ఉండి పార్టీ అధికార పదవిలో ఉండి పార్టీని విమర్శించడం బాగా లేదు అని చెప్పేసి ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన్ని పార్టీ నుంచి గెంటి వేసినటువంటి ఉదంతం మనందరం మర్చిపోలేదు ఇప్పటికీ. అది మర్చిపోకముందే కొండా మురళి గారు ఆ జిల్లాలో అనేక రకాలుగా అరాచకాలు చేస్తా ఉన్నారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులను గురి చేస్తా ఉన్నారు, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు అని దుష్ప్రచారానికి మీడియాని వాడుతూ బాగా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన ఎవరినైనా సరే ఇబ్బంది పెడితే కొంత అగ్రెసివ్ గా మాట్లాడతారు. అగ్రెసివ్ గా మాట్లాడినంత మాత్రాన క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత నోటీసులు ఇవ్వడం, వారిని పార్టీలో అణిచివేయడమా లేకపోతే బయటికి సాగనంపడమా, ఇది కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగానే ఇంతకుముందు చెప్పినాం. ఇది బీసీ నేతల పట్ల మాత్రమే ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గుప్పిట పట్టినటువంటి కొన్ని కుటుంబాలే ముఖ్యంగా నల్గొండలో కోమటిరెడ్డి, అదేవిధంగా జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, అంతకుముందు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇట్లాంటి కొన్ని రెడ్డి కుటుంబాలు కాంగ్రెస్ గుప్పిట పట్టినటువంటి వర్గాలు, కొన్ని కుటుంబాలు, అందరు కాదు. ఈ కుటుంబాలలో ఉన్నటువంటి నాయకులు ఇంకో నాయకుడిని ఎదగకుండా చూస్తా ఉన్నారు. ఇతర పార్టీలలో కూడా ఎవరైనా నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ కీలక నేతలు ఒప్పుకుంటారా? ఎస్, మీరు అన్నటువంటి మాటకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన బీసీ నేతలు ఒప్పుకుంటారా ఈ మాటని? 100% ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోకపోయినా వాస్తవం అది. వాళ్ళు పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ నియమ నిబంధనలకు అనుకూలంగా పనిచేయాలి కాబట్టి వాస్తవం అయినా వాళ్ళు మాట్లాడలేదు, చెప్పలేని పరిస్థితి వాళ్ళది. చెప్తే వాళ్ళే ఉన్నటువంటి పదవులు కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు కొండా సురేఖ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నారు, కొండా మురళి గారు అక్కడ అరాచకం చేస్తున్నారు అంటున్నారు. వాస్తవం తీద్దాం. ఎవరు అరాచకం చేస్తున్నారో, ఎవరు దోపిడీకి పాల్పడతా ఉన్నారో, ఎవరు ఏ కుటుంబం, ఏ ముఖ్యమంత్రి గారి సొంతం బ్రదరే ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ని మించినటువంటి కాన్వాయ్లో తిరుగుతూ అనేక రకాలైనటువంటి ఆరోపణలకు ఆస్కారాన్ని ఇస్తూ ఆయన యొక్క వ్యవహార శైలిని మనం ఒకసారి పరిశీలించి చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. అంతకు మించి చేస్తున్నాడా మురళి గారు? అరాచకం చేస్తున్నారు కేవలం బీసీ మాత్రమే. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు నల్గొండ జిల్లాలో, వారి చరిత్ర ఒకసారి చూద్దాం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మందిని ఎన్ని రకాలుగా అణిచివేశారు. కొంతమంది బీసీ నాయకులు ముఖ్యంగా హత్యకు గురయ్యారు. అది అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కావచ్చు, హత్యలకు గురయ్యారు. మరి బీసీల పట్ల గౌడ్ గారు, బీసీల పట్ల మరి ఢిల్లీ స్థాయిలో వెళ్ళి రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాని మోదీనే సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బీసీల పట్ల ఆ చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది అని ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్ల వైఖరి అలా కనపడుతుంది. దే ఆర్ నాట్ ఫైటింగ్ బీసీ. ఓకే, 100% బీసీల కోసం చెప్పదలుచుకున్నాను నేను. వాళ్ళు ఎప్పటి వరకు బీసీల కోసం పనిచేశారంటే ఎప్పటి వరకు బీసీల కోసం పనిచేశారంటే అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసేంత వరకే బీసీల కోసం ఆలోచన చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత ఢిల్లీకి బిల్లులు పంపిన తర్వాత హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేంత వరకు సుమారుగా 2.5 నెలల నుంచి 3 నెలల కాలం, ఈ కాలం ఎక్కడ బీసీల బిల్లుల గురించి ఆమోదించుకోవాలనేటువంటి ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఆలోచన చేద్దాం మనం. అసెంబ్లీలో బిల్లులు ఆమోదించాలి అంటే అన్ని పార్టీల మద్దతు కూడగట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి పార్లమెంటులో, లోక్సభ, రాజ్యసభలో కనుక ఆమోదం పొందాలంటే అక్కడ ఎంపీల మద్దతు, అక్కడ ఉన్నటువంటి పార్టీల మద్దతు కూడగట్టాలనేటువంటి వివేకం లేకనే చేసిండా అంటే 100% కాదని అర్థమవుతుంది. పార్లమెంట్ లో చర్చ పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ ని, ప్రధానికి అనేక సందర్భాలలో వివిధ విషయాలపైన ప్రధానిని కలిసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ 42% రిజర్వేషన్ల విషయం మీద ఎందుకు ప్రధానమంత్రిని కలిసి కానీ అక్కడ క్యాబినెట్ మీటింగ్ లో కానీ చర్చకు వచ్చేలాగా ఎందుకు చేయలేదు? అలా చేయకపోగా ఈ 2.5 నెలల పాటు ఖాళీగా కూర్చునే బదులు ఇక్కడ పోనీ ఏమైనా అక్కడ ఉన్నటువంటి బీజేపీ మీద కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద కానివ్వండి, ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఏం చేశారండి? 0.
ఏమీ చేయలేదు. కేవలం కోర్టు డైరెక్షన్ వచ్చింది కాబట్టి మనం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో కోర్టు డైరెక్షన్ కి మేము ఏదో సమాధానం చేయబోతున్నాం, మాకంటే ఒక ప్రత్యేకమైన వ్యూహాలు ఉన్నాయని చెప్పారు. ఆ వ్యూహము ఆర్డినెన్స్ సరే, ఏది తేలకుండా తీసుకొచ్చారు. గారు ఒక్క నిమిషం, ఏది తేలకుండా ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకి వెళితే బీసీలు నిజంగా గతంలో చేసినటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుంటారంటారా, లేకపోతే ఇది బూమరంగా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ప్రతి బీసీ నాయకుడు కానీ లేకపోతే బీసీ ప్రజలు కానీ ఎలా చూసేటువంటి పరిస్థితి ఉంది ఈ కోణాన్ని? ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. బీసీలకు తమదైన ఒక సొంత రాజకీయ వేదిక లేదు కాబట్టి ఏది ఏమైనా సరే ఉన్న పార్టీలోనే తనం అంటూ ఉన్న స్థాయిని కాపాడుకోవడానికి వాళ్ళు అనేక సందర్భాల్లో తలొగ్గి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు బయటకు మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి. మాట్లాడితే ఉన్న పదవులు కూడా కానీ ఉన్న అవకాశాలు కూడా జారిపోతాయన్న ఉద్దేశంతో మాట్లాడడం లేదు. కాబట్టి ఇది మా పార్టీని తప్ప ఏడిపోతారులే అనేటువంటి అంటే పార్టీలకు అతీతంగా ఒక మాట ఈ సందర్భంగా మీరు అన్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా బీసీ నేతలందరూ కూడా ఒకటి కావటం లేదు, వాళ్ళందరూ కూడా పార్టీల పరంగా విడివిడిగా ఉంటున్నారు కాబట్టే ఇటువంటి పరిస్థితి అనేటువంటి ఒక విమర్శ ఏకీభవిస్తారా మీరు? 100% ఏకీభవించాల్సిందే. అది పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు బీసీ భావజాలంతో లేరు, వాళ్ళు పార్టీల సిద్ధాంతంతో ప్రపంచాన్ని అంతా కూడా వాళ్ళ పార్టీ కోణంతోనే చూస్తారు తప్ప బీసీ కోణంలో పార్టీని చూడడం లేదు వాళ్ళు. కాబట్టి ఏకం కారు. ఇప్పుడు ఒక ఆయన చెప్తారు సెక్యులరిజం విధానాలతో ఉన్న అతను బీసీలకు మేము ఏదైనా చేయాలంటారు. హిందుత్వంలో ఉన్న ఆయన హిందూ మతంతో ఓట్ బ్యాంక్ మార్చుకోవాలనుకుంటారు, హిందూ సిద్ధాంతంతో చేసేటైనా. ప్రాంతీయవాదంతో చేసేటైనా నేను ఎట్లా వాడుకుందా అనేది ఉద్యమంలో మొత్తం కష్టపడ్డదంతా బీసీలే, అన్ని సంఘాలకు నాయకులు బీసీలే. కానీ రాజకీయ పార్టీలోకి వచ్చేటప్పటికి అధికారం వాళ్ళ చేతిలో, ఆధిపత్యం వాళ్ళ చేతిలో పెట్టుకొని పార్టీలో ఎట్లా అణచివేశారో మనకి చరిత్ర చెప్తున్నటువంటి సత్యమే కదా, దూరం లేదు కదా ఇది తిరిగి మళ్ళీ చూడడానికి. వస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అనంటే ప్రతిసారి కూడా రాజకీయ పార్టీల ఉనికి చాటుకోవడానికో లేకపోతే ప్రభుత్వాలని ఏర్పాటు చేయడానికో బీసీలని ఒక పావుల్లాగా ఉపయోగించుకుంటున్నారు తప్ప నిజమైన పోరాటం మేము చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అయితే మరి ముందుకు వచ్చింది. కానీ తెర వెనుకే ఉంది, అది అందరికీ తెలిసినటువంటి పరిస్థితే. బీసీల పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కూడా ఒక ఇంత అయితే బీసీలు ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆలోచిస్తున్నారని కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గౌడ్ గారు స్పందించినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్.